కలల వేకువలో యువ హృదయాలు ఎగిరే, తోటలో విత్తనాలై బలమైన పునాదులు వేసే, చదువుతూ రాస్తూ నీ ఆశయాల అగ్నితో నడువు, గ్రామ వీధుల్లో సైకిల్ పై కలల బాటను వెతుకు. ఉదయించు చిన్న నక్షత్రమా ప్రకాశించు, మేము కిషోరి రాణులం నీవే. నా పేరు తనున్య. నా పేరు మనస్విని. నా పేరు చైతన్య. ఈ స్కిట్ లో నా క్యారెక్టర్ డాక్టర్. నా పేరు సాత్విక. నా పేరు భారతి. నా పేరు నాస్య. నా క్యారెక్టర్ హస్బెండ్. నా క్యారెక్టర్ డాక్టర్. నా క్యారెక్టర్ వైఫ్. అవునా, అక్కడ పిలుచుకురాపో. అవునా, నేను కూడా వారం నుంచి అక్కడికి సంబంధాలు చూస్తున్నా. నీకేం తెలియదు, చిన్నపిల్లవు. వెళ్ళు. చెప్పు. అవునా, నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి. నీకు నేను వారం నుంచి సంబంధాలు చూస్తున్నా. ఆడపిల్లలకి ఇదే చదువు చాలు తల్లి. వెళ్ళు. వస్తే సుమా, ఎక్కడున్నవే? భోజనం వద్దా? సుమా, ఏంటండి చెప్పండి. ఒకసారి చెప్తే వినపడదా? భోజనం తీసుకురా. ఏంటి ఇది ఇంత చెండాలంగా ఉంది? అసలు నీకు వంట వచ్చా? టీ తీసుకురా. సరే, నీకు టీ పెట్టడం వచ్చా? ఏంటో. After few days. అయ్యో, ఏంటండి ఏమైంది? మీకు ఏమవుతుంది? నా వైఫ్ అండి కళ్ళు తిరిగి పడిపోతే తీసుకోవచ్చు. అవునా, కంగ్రాట్స్ అండి, మీ వైఫ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. అవునా, జాగ్రత్తగా చూసుకోండి. కొన్ని రోజుల తర్వాత రండి, చెకప్ చేస్తాం. After 2 days. ఏమైందండి? ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందా ఇప్పుడు? ఏంటి ఇంకా చిక్కిపోయా? తినట్లేదా? మరి ఏంటి మీ ఆరోగ్యం కదండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? అప్పుడు బాగానే ఉంది, ఘోరంగా అయింది. ఏమో అండి, బాగా తినమని చెప్పాను. అవునా, కూర్చోండి, నేను స్కానింగ్ తీస్తాను. ఏంటండి, ఈ పాపలో కూడా చాలా వీక్నెస్ గా ఉంది. ఇంకా 1 month అయితే డెలివరీ అవుతుంది. నా గెస్టేషన్ పీరియడ్ ఎలా చూసుకోవాలో చెప్పాను కదా మీకు. సారీ అండి, మర్చిపోయాను. ఒక 1 month వరకు తీసుకురండి, 11కి తీసుకురండి. అది ప్రెగ్నెన్సీ లేదు. ఆఫ్టర్ పీరియడ్ మీరు బయట ఉండండి, డెలివరీ అయిన తర్వాత చెప్తా పాపను బాబు. సరే, తీసుకోండి. మీకు పాప పుట్టింది, కానీ చాలా అంటే చాలా వీక్నెస్ గా ఉంది. ఐస్ బాక్స్ లో పెట్టకుండా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మీ చేతులారా మీరు చేసుకున్న పని. ప్రెగ్నెన్సీ టైంలో మంచి ఫుడ్ పెట్టాలని చెప్పాను కదా, అయినా మీరు ఇలా చేశారు. బహుశా మీ పాప మీకు బ్రతకపోవచ్చు. డాక్టర్, ఏమైంది నా బేబీకి? చెప్పాను కదమ్మా, నీ గెస్టేషన్ పీరియడ్ లో ఎలాంటి పోషక ఆహారం తీసుకోవాలని. ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగాలేదు, నీ పాపకి ఇంకా ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు మీరు చేసుకున్నామంటే మీకు ఇలా అయితే మంచి ఆరోగ్యకరమైన భోజనం తీసుకుని పాప
తక్కువ సరే అండి, ఇప్పటి నుంచి మేము కేర్ తీసుకుంటాం. ఇప్పుడు తను బయట పడాలంటే ఏం చేయాలి? ఆరోగ్యమైన భోజనం తీసుకుంటే వచ్చే పాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మీరు ఫస్ట్ ఆరోగ్యంగా ఉంటాయి, తర్వాత పాపను చూసుకుంటుంది. సరే అండి. ఇంకా నెల తర్వాత మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాం. చూసారా, ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ చేస్తే ఏమైతుందని మీకు తెలిసిందా? ఏంటి అంటే ఫస్ట్ ఆమె చదువుకుంటా అని చెప్తే వాళ్ళ డాడీ వినలేదు. చదువుకి ఎమోషన్ ఆడపిల్లలకి చదువు సరిపోతుంది అంత అవసరమా చిన్న చూపు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆమె అంత ఫాస్ట్ గా మేనేజ్ చేయడం వల్ల ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిందంటే అండర్ ఏజ్ ప్రెగ్నెన్సీ కదా. ఆమెకు ఒక చిన్న పాప, ఆమెకి ఇంకొక పాప భర్తీ ఇవ్వాలంటే ఎలా? చాలా కష్టం కదా. ఆమె న్యూట్రిషన్ కావాలి, ఎనర్జీ కావాలి. ఇంకో పాపకు భర్తీ ఇవ్వాలంటే ఎలా కావాలి? ఇంకో పాపకు మనం ఒక ఎనర్జీ ఇవ్వాలి, మనకు ఒక లైఫ్ ఇవ్వాలి. అంటే లైఫ్ ఉండాలంటే మనం స్ట్రాంగ్ గా ఉండాలి. బిఫోర్ ఈ 18 ఇయర్స్ మ్యారేజ్ అయితే 25 ఇయర్స్ 21 ఇయర్స్ ఎప్పుడు చేయాలి. ఎప్పుడైనా 21 ఇయర్స్ బిలో చేసినామంటే ఇలాంటి కష్టాలు అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. చైల్డ్ మ్యారేజ్ చేయడం వల్ల బేబీ అనేది వీక్ గా పుట్టింది. వీక్ గా పుట్టి ఇంకొక లేదా చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దానివల్ల ఇప్పుడు మదర్ కూడా చనిపోయే స్టేజ్ వచ్చే ఉంటది. అందుకే చైల్డ్ మ్యారేజ్ అనేది చేయకూడదు. బ్లడ్ పర్సెంటేజ్ అనేది మనకి ఎగ్జాక్ట్లీ 12 ఎబోనే ఉండాలి. 12 బిలో ఉన్నదంటే డిసీజెస్ అనేవి వస్తాయి. ఎనీమియా డిసీజ్ లైక్ సచ్ టైప్ ఆఫ్ డిసీజ్ అని వస్తాయి. ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ అనేది చేయొద్దని మీరు కూడా అనుకోండి. ఎవరికి ఏ పాపకి మీరు చైల్డ్ మ్యారేజ్ చేయకూడదు. చేద్దామనే థాట్ ఉన్నా కూడా మేము మైండ్ నుంచి తీసేయండి. పేరెంట్స్ వీఆర్ రిక్వెస్టింగ్ టు డోంట్ డూ ది చైల్డ్ మ్యారేజ్. ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు గివ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ మ్యామ్.